ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్లు రానున్న తరుణంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ అడగటం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా ఒకసారి సాల్వ్ చేద్దాము. దానికి సంబంధించి సమాచారం ఇవ్వటానికి ఏ సిలబస్ ఎలా చదవాలి, ఏ సిలబస్ ఎలా అర్థం చేసుకోవాలి అని అనిపించి నేను ఈ సెషన్ పెట్టడం జరిగింది. ముందుగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్సెస్ అండ్ దాదాపు 89 గ్రూప్ 1 పోస్టులు అండ్ మోర్ దాన్ 750 గ్రూప్ 2 పోస్టులు ఏపీపీఎస్సి ఫిలప్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చే నాటికి మరిన్ని ఎక్కువ పోస్టులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదలొద్దు. మొన్న అంటే గత 10 రోజులు కింద వచ్చిన ఏపీపీఎస్సి రిజల్ట్స్ చూసిన గ్రూప్ 1 రిజల్ట్స్, లాస్ట్ ఇయర్ వచ్చిన గ్రూప్ 1 రిజల్ట్స్ చూసిన మెరిట్కి ఎవరైతే చక్కగా పరీక్ష రాశారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించడం పెద్ద కష్టమైన పని అయితే కాదు. ప్రణాళికాబద్ధంగా చక్కగా సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవటం మంచిది. అయితే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి అభ్యర్థులు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఒకసారి చూస్తే కనుక అన్ని ప్రశ్నలు ఒక 10 కేటగిరీలోకి వచ్చాయి. అంటే కొన్ని వేల మంది దీనిలో డౌట్స్ అడిగారు. దానిలో క్వశ్చన్స్ అన్నీ చేస్తే కనుక జనరల్గా అడిగిన క్వశ్చన్స్ అన్నింటినీ కలిపితే ఒక 10 కేటగిరీల క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఒకసారి ఆ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటో చూస్తాం. మొదటిది గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ రెండు కలిపి సమగ్రంగా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయటం ఎలా, అంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఒకటేసారి చదివి ప్రిపేర్ అవ్వటం ఎలా, ఇంటిగ్రేట్ చేసి రెండింటిని సిలబస్ కలపడం ఎలా అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చను హౌస్ వైఫ్స్ అంటే ఎవరైతే గృహిణులు ఉంటారో, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటారో ఎంప్లాయీస్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, పీజీ పర్సూ చేస్తున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సూ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దాని మీద కూడా డౌట్స్ అడిగారు. తర్వాత సిలబస్ అనాలిసిస్ గురించి, సిలబస్ ఎలా అర్థం చేసుకోవాలి, ఏ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకి సమాధానాలు ఏ విధంగా నేర్చుకోవాలి, దానికి సంబంధించి కూడా చాలా డౌట్స్ అడిగారు. తర్వాత ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలను నమ్మొచ్చు, ఏ పుస్తకాల నుంచి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి, దీనికి సంబంధించిన డౌట్స్. తర్వాత కోచింగ్, దీనికి శిక్షణ అవసరమా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, దాంతోపాటు మెటీరియల్స్, ఏ మెటీరియల్ చదవాలి, ఏది చదవాలి, కోచింగు తర్వాత మెటీరియల్స్ అనమాట. ఇంకొక క్వశ్చను ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మొదలెడితే, ఇప్పటి నుంచి కనుక మనం ప్రిపరేషన్ మొదలెడితే ఎగ్జామ్ని అందుకోగలమా, ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే పరీక్ష రోజుకి మనం పరీక్ష బాగా రాసి జాబ్ తెచ్చుకోగలమా, ఇది ఒక క్వశ్చన్ అనమాట. తర్వాత చాలామంది ఒక్కొక్క సబ్జెక్ట్ పేరు చెప్పి ఆ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్స్ అడుగుతున్నారు. మాకు సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టం, ఎన్విరాన్మెంట్ కష్టం, హిస్టరీ కష్టం, ఇలా అడుగుతున్నారు అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కి సబ్జెక్ట్ వైజ్ ప్లాన్ అడుగుతున్నారు. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, స్కిల్స్, టెక్నిక్స్ అడుగుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్, ఎస్సే రైటింగ్. తర్వాత క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ, ఈ పరీక్షలో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకి అర్హతలు ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, సిజిఎల్, ఏఈఈ ఇలాంటి పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్స్ పరీక్షలు రాయటం సులభమైన వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 రాయొచ్చాను. సో ఇవన్నీ కూడా ఎక్కువ మంది అభ్యర్థులు అడిగిన క్వశ్చన్స్ అనమాట, ఎక్కువ మంది అభ్యర్థులు అడిగిన ప్రశ్నలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకసారి మనం ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ముందుగా హౌ టు మేనేజ్ బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఇంటిగ్రేట్ చేసి చదవటం వల్ల, ఇది చాలామంది అడిగిన క్వశ్చన్. గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ ఇంటిగ్రేట్ చేసి చదవటం ఎలా, ఒక్కసారి మనం సిలబస్ చూద్దాం, ఆ సిలబస్ అనాలిసిస్ కూడా చూద్దాం. అన్ని ప్రశ్నలకు సంబంధించి సిలబస్ అనాలిసిస్, ఇంటిగ్రేట్ చేసి చదవటం అన్నీ కూడా చూద్దాం. ముందుగా
ఏపీపీఎస్సి గ్రూప్ 1 అనేది 3 స్థాయిల్లో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ, తర్వాత మెయిన్స్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా 3 స్థాయిలో ఉంటుంది ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్ష. మనం ప్రిలిమ్స్ కనుక చూస్తే ఏపీపీఎస్సి గ్రూప్ 1లో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉన్నాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 1లో స్క్రీనింగ్ టెస్ట్లో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, మనం దానిలో ఓఎంఆర్ షీట్లో మార్క్ చేయాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. అయితే ఒకటి గమనించండి, రీసెంట్గా ఏపీపీఎస్సి ఒకటి అనౌన్స్ చేసింది, సిలబస్ని రేషనలైజ్ చేస్తున్నామని చెప్పి. అంటే విద్యార్థులు రకరకాల నిపుణుల యొక్క సూచనలు తీసుకుని సిలబస్ని కాస్త చేంజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే గత 4-5 సంవత్సరాలుగా ఏపీపీఎస్సీ కాదు, అనేక రాష్ట్రాల స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీ సిలబస్తో ఏపీపీఎస్సీ సిలబస్ని కొంతవరకు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ని కొంతవరకు అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. 60-70% సిలబస్ దాదాపు ఇంటిగ్రేట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ నో, చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఏది ఎలా ఇంటిగ్రేట్ చేసినప్పటికీ ప్రశ్నల స్థాయి, మీరు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు జరిగింది, ఆ ప్రశ్నల స్థాయి కఠినత్వం దాదాపు యూపీఎస్సీ స్థాయిలో ఉందన్నమాట. సో మీరు ఏపీపీఎస్సి క్వశ్చన్ పేపర్ని తేలిగ్గా అంచనా వేయద్దు. గ్రూప్ 1 క్వశ్చన్ పేపరు, గ్రూప్ 2 క్వశ్చన్ పేపరు, ఈ 2 కూడా ప్రశ్నల స్థాయి పెరగబోతోంది. స్టాండ్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ఇంక్రీజ్ అవబోతున్నాయి. సో ఒక్కసారి సిలబస్ మీరు ఎట్లా సిలబస్ తీసుకున్నా సరే మీరు చూస్తే కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఇంటిగ్రేట్ చేసి చదివే సబ్జెక్టులు చాలా ఉన్నాయి. అంటే మనం అనుసంధానం చేసి చదివే సబ్జెక్టులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం చూస్తే బేసిక్ పాలిటీ కాన్స్టిట్యూషన్ తీసుకోండి, అది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంది, తర్వాత గ్రూప్ 1 మెయిన్స్లో వస్తుంది, అంతకుమించి గ్రూప్ 2 మెయిన్స్లో కూడా వస్తుంది అనమాట. సో ఆ స్థాయిలో మనకి పాలిటీ కాన్స్టిట్యూషన్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు పాలిటీ కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఒక ఉదాహరణ చెప్తాను. బాగా న్యూస్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, ఉమ్మడి పౌర స్మృతి. మనకేం తెలుసు, రాజ్యాంగంలో అది ఎక్కడుంది, ఏ పార్ట్లో ఉంది, ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఉమ్మడి పౌర స్మృతికి బిల్లు పెట్టబోతున్నారు తొందరలో, ఈ నెలలో. దానికి సంబంధించిన క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి జమిలీ ఎన్నికలు అనే కాంటెక్స్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాంటెక్స్ట్ వస్తుంది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు. అలానే మనకి రెగ్యులర్గా మన కాన్స్టిట్యూషన్లో జరిగే అంశాలు, ఉదాహరణకి కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్ మళ్ళా న్యూస్లోకి వచ్చింది బాగా, కావేరీ నదీ జలాల వివాదం అనమాట. దానికి సంబంధించి ఆర్టికల్ 262 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు బాగా వార్తల్లో ఉంది. సో దానికి సంబంధించి మీకు గ్రూప్ 2లో ఇంపార్టెంటే, గ్రూప్ 1లో ఇంపార్టెంటే. సో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి మనం చూస్తే కనుక, ఉదాహరణకి ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన, అలానే ఆర్టికల్ 163 గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు. ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2 అనే తేడా లేదు, కలిపి ప్రిపేర్ అవ్వాల్సిందే. దాంతోపాటు మనకి స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఆంధ్ర రిలేటెడ్ స్కీమ్స్ కానీ పథకాలు, అలానే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎక్కడైనా రావచ్చు. అండ్ పాలిటీ గవర్నెన్సే కాకుండా మీరు చూస్తే హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ, చరిత్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మీరు ఇంటిగ్రేట్ చేసి చదువుకోవచ్చు. చాలా సబ్జెక్టులు బేస్ ఒకటే, సబ్జెక్టుల యొక్క బేస్ ఒకటే. అయితే మరి గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటి? చాలామంది ఆలోచించాల్సిన క్వశ్చన్, అడుగుతున్న క్వశ్చన్, గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటి? గ్రూప్ 1 నాలెడ్జ్ చాలా విస్తృతంగా ఉండాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్గా ఉంటుంది అనమాట. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను, గ్రూప్ 1 రాయొచ్చా? అలా కాకుండా మీకు ఎలిజిబిలిటీ ఉంటే రెండింటికి ప్రిపేర్ అవ్వండి, లేదా గ్రూప్ 1 రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ రెండింటికి ప్రిపేర్ అవ్వండి. అంతేగాని
గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 మాత్రమే, అంటే గ్రూప్ 2 మాత్రమే ప్రిపేర్ అవుతాను గ్రూప్ 1 రాయటం అలా కాదు. గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి కాబట్టి ఆ డిస్క్రిప్టివ్ కూడా థింగ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేసాకే గ్రూప్ 1 పరీక్ష అనేది సీరియస్గా తీసుకోండి. సో యూ షుడ్ మేనేజ్ బోత్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అండ్ ప్రిలిమినరీ స్కిల్స్ అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫర్ గ్రూప్ 1. అండ్ గ్రూప్ 2లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి ప్రిలిమ్స్లో మెయిన్స్లో కాబట్టి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు ఎక్కువ సాల్వ్ చేస్తే చాలు. గ్రూప్ 2కి ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే గ్రూప్ 1 కంటే కూడా గ్రూప్ 1 మెయిన్స్లో మీకు అనాలిసిస్ చాలా అవసరం. గ్రూప్ 1 మెయిన్స్ ముఖ్యంగా గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో విశ్లేషణ చాలా అవసరం. అదే గ్రూప్ 2లో ఎంత విశ్లేషణ ఉన్నా ఫ్యాక్ట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో మీరు బిట్లు ప్రాక్టీస్ చేయాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అదే గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఉన్న తేడా. గ్రూప్ 1కి ఏమో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రిలిమ్స్ గ్రూప్ 2 స్థాయిలో కొంచెం చదివి గ్రూప్ 1 కొంచెం అనాలిసిస్ చేస్తే అయిపోద్ది. కానీ గ్రూప్ 2 స్థాయిలో మాత్రం ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. దాంతోపాటు బిట్స్ ప్రాక్టీస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రోజు నాకు సిలబస్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తానని కాకుండా డే 1 నుంచి ఈ రోజు నుంచి కూడా ఎవ్రీడే మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటేనే గ్రూప్ 2 పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మొత్తం సిలబస్ చదువుతాను, సిలబస్ అంతా కంప్లీట్ చేశాక బిట్స్ ప్రాక్టీస్ చేస్తాను కాదు. ఈ రోజు నుంచి మీకు ఎక్కడ మ్యాటర్ దొరికినా, ఎక్కడ బిట్స్ దొరికినా, ఈవెన్ మీరు ఏమైనా తినేటప్పుడు ఆ పేపర్లో బిట్స్ దొరికినా సరే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏ బిట్ కూడా వదలకూడదు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో కానీ అంత అక్యురసీ వస్తుంది. మీకు పర్ఫెక్షన్ రావాలంటే వీలైనన్ని వేల సంఖ్యలో దేర్ ఇస్ అ టెక్నిక్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే కేవలం సబ్జెక్ట్ చదివి తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయటం కాదు. బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా సబ్జెక్ట్ చదవచ్చు, బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ కూడా సబ్జెక్ట్ చదవచ్చు అనమాట. సో రోజుకి 2-3 గంటలు ఆ విధంగా కూడా ప్రయత్నించండి. రోజంతా సబ్జెక్ట్ చదవండి, కానీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా సబ్జెక్ట్ చదివే విధానాన్ని కూడా అమలు చేసుకోండి ఫస్ట్ నుంచే. లాస్ట్ మినిట్ దాకా ఇది ఆపొద్దు. సో ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్ సిలబస్ ఏంటి ఒకసారి చూద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్, గ్రూప్ 2 సిలబస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మనం సిలబస్ చూస్తే, ఏపీపీఎస్సి గ్రూప్ 1 సబ్జెక్ట్ సంబంధించి మనం ఒకసారి సిలబస్ చూస్తే, స్క్రీనింగ్ టెస్ట్ ఏపీపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్లో అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో పేపర్ 1 పేపర్ 2 అని 2 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపరు 120 మార్కులు. మీరు ఒకసారి స్కీమ్ని ఒక చార్ట్ రూపంలో వేసుకోండి. మీ ఎగ్జామ్ స్కీమ్ని మొత్తం ఇలా ఒక చార్ట్ రూపంలో వేసుకోవాలన్నమాట. అసలు గ్రూప్ 1 సిలబస్ స్కీమ్ ఏంటి, గ్రూప్ 2 సిలబస్ స్కీమ్ ఏంటి అనేది మీరు ఒక పూర్తి స్థాయి చార్ట్ రూపంలో ఇది వేసుకుంటే కనుక మీకు ఇంకా ఉపయోగంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్లా ఒక చార్ట్ రూపంలో వేసుకోండి. అవసరమైతే నేను యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీకు ఈ చార్ట్ పెడతాను. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీకు ఈ చార్ట్ పెడతాను. గ్రూప్ 1 సిలబస్ని ఇలా చార్ట్గా విభజించుకోండి. ఫస్ట్ ఎవరో వేసిన చార్ట్ కంటే కూడా మీరు సొంతంగా వేసుకోండి. ఎలా చార్ట్ ఉంటుంది అనేది మీకు కమ్యూనిటీ పోస్ట్లో కూడా మీకు పెడతాను. సో ఇలా గ్రూప్ 1 సిలబస్, ఆ తర్వాత గ్రూప్ 2 సిలబస్ చార్ట్ ఇది గ్రూప్ 2 సిలబస్. ఇట్లా సిలబస్ని మార్కుల ప్రకారం డివిజన్ చేసుకుని ఒక చార్ట్ రూపంలో వేసుకోవాలి. ఓకే, యూ షుడ్ ఫస్ట్ మీకు ఒక సిలబస్ మీద అవగాహన రావాలంటే సిలబస్ని ప్రాపర్గా ఒక చార్ట్ రూపంలో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్ని మీకు నా యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో, సిఎస్బిఎస్ అకాడమీ వీటిలో మీకు షేర్ చేస్తాను. సో ఒకసారి గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో సిలబస్ పేపర్ 1లో ఏమేమి ఉన్నాయి. సో గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 120 మార్కులు, పేపర్ 2 120 మార్కులు. సాధారణంగా ఈ పేపర్ 1 పేపర్ 2 ఒకటే రోజు జరుగుతాయి. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి. మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సివిల్స్ అయినా గ్రూప్ 1 అయినా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ పేపర్స్ అయిపోతాయి అనమాట ఒకటే రోజు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మనకి ఒక పేపర్ ఒక రోజు, ఇంకో పేపర్ ఇంకో రోజు అలా జనరల్గా ఉండదు. ఒకటే రోజు పొద్దున సాయంత్రం అలా ఉంటాయి అనమాట ఎగ్జామ్స్. సో పేపర్ 1 120 మార్కులు పొద్దున జరుగుతుంది, పేపర్ 2 120 మార్కులు. సో పేపర్ 1 పేరు జనరల్ స్టడీస్.
పేపర్ 2ని జనరల్ యాప్టిట్యూడ్ అంటాం, పేపర్ 1ని జనరల్ స్టడీస్ అంటాం, పేపర్ 2ని జనరల్ యాప్టిట్యూడ్ అంటాం. సో జనరల్ స్టడీస్లో మనం చూస్తే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఓకే, 30 మార్కులకు వస్తుంది దాదాపు. ఇది హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా దాదాపు 30 మార్క్స్కి వస్తుంది అనమాట. దీనిలో సిలబస్ ఏముంది, సిలబస్ ఏముందో చూద్దాం. గ్రూప్ 1లో జనరల్ స్టడీస్లో ఫస్ట్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా ప్రిలిమ్స్లో 30 మార్కులు క్వశ్చన్స్ వస్తాయి దాదాపు. దీనిలో సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. ఇందస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. మీకు తెలుసు సింధు నాగరికతలో వచ్చే క్వశ్చన్స్ హరప్ప, మొహంజదారో, చాన్హుదారో, వీటన్నిటిలో కాళీబంగన్ ఏం దొరికాయి, ఎక్కడ దొరికాయి, వాటికి సంబంధించిన విశిష్టత, ఏ నది ఎక్కడుంది, సింధు నాగరికతకు సంబంధించిన ఎలా అంతరించిపోయింది, ఇవన్నీ కదా బేసిక్ క్వశ్చన్స్. అది గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా సేమ్ క్వశ్చన్స్ వస్తాయి, అవే ఫిలిమ్స్ క్వశ్చన్స్. తర్వాత మగధాస్, 16 మహాజనపదాస్ ఎలా వచ్చాయి, మగధ ఎలా మహాజనపదగా పైకి వచ్చింది, తర్వాత మౌర్యన్ ఎంపైర్ ఎలా వచ్చింది, తర్వాత వారికి సంబంధించిన పూర్తి సమాచారం. జనరల్గా హిస్టరీ అంటే చాలామంది భయపడతారు, ఓన్లీ క్రోనాలజీ అని, ఓన్లీ క్రోనాలజీ. హిస్టరీలో మనం చాలా డేట్లు గుర్తుపెట్టుకోవాలని. నేనైతే మొత్తం ఏన్షియంట్ ఇండియాకి 20 పేజీల నోట్స్, మిడీవల్ ఇండియాకి 20 పేజీల నోట్స్, మోడర్న్ ఇండియాకు 20-30 పేజీల నోట్స్ తయారు చేసుకున్నాను. సో మీ సినాప్టికల్ నోట్స్ మీరు తయారు చేసుకుంటే అసలు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇందస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న ఫ్యాక్ట్స్ అని ఒక పేజ్లో అటు ఇటు రాసేసుకోవచ్చు. ఇందస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా సింధు నాగరికతలో మీరు ఒక పేజ్లో అటు ఇటు రాసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ సోషో ఎకనమిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ దట్ పీరియడ్ అడుగుతారు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అడుగుతారు, సామాజిక ఆర్థిక తర్వాత అక్కడ సాంస్కృతిక పరిస్థితిలో క్వశ్చన్స్ వస్తాయి, నాట్ జస్ట్ క్రోనాలజీ. అలానే వాస్తుకళ, శిల్పకళ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, గుళ్ళు గోపురాలు అక్కడ సంబంధించిన అంశాలు అనమాట. తర్వాత మీరు చూస్తే కనుక బాదామి చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్ ఇవన్నీ సిలబస్లో ఉన్నాయన్నమాట. అండ్ కాకతీయాస్, రెడ్డి రాజుస్ వీళ్ళందరి గురించి కూడా మీకు ఉంది సిలబస్లో. తెలంగాణ టీఎస్పీఎస్సీ సిలబస్లో, ఆంధ్ర సిలబస్లో రెండింటిలో కూడా మనకి మళ్ళీ స్పెషల్గా మీరు ఇవన్నీ చదువుతాం. శాతవాహనాస్ ఖచ్చితంగా రెండింటిలో వస్తుంది, ఆంధ్ర సిలబస్లో, తెలంగాణ సిలబస్లో ఇద్దరిలో కూడా మనకి శాతవాహనాస్ గురించి వస్తుంది అనమాట. తర్వాత మిడివల్ పీరియడ్లోకి జస్ట్ ముందే ఢిల్లీ సుల్తానేట్ కాన్సెప్ట్ నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది మిడివల్ పీరియడ్. ఢిల్లీ సుల్తానేట్, తర్వాత విజయనగర ఎంపైర్, విజయనగర సంస్థానం, ఢిల్లీ సుల్తానేట్, మొఘల్స్, విజయనగరలో ఎన్ని డైనాసిటీస్ ఉన్నాయి, ఏ కింగ్ ఏం కట్టించారు, ఎలాంటి యుద్ధాలు చేశారు, ఏ బ్యాటిల్ ఎప్పుడు జరిగింది, తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ప్రాపర్గా మీరు చదువుతారు. తర్వాత యూరోపియన్స్ ఇండియాకి ఎలా వచ్చారు, ఐరోపా వాళ్ళు ఇండియాకి వచ్చి ఎలా కలోనైజ్ చేద్దామని వలసవాదాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించారు ఇక్కడ, పీడీఈడిఎఫ్ పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్ ఈ ఆర్డర్లో మనం చదువుకోవాలి. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్ అనమాట. తర్వాత 1857 తిరుగుబాటు, అక్కడి నుంచి మోడర్న్ ఇండియాకి సంబంధించి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్, స్వతంత్ర సమరయోధంలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత గాంధీ గారి గురించి ప్రత్యేకంగా ఫిలిం సిలబస్లో, గ్రూప్ 1 ఫిలిం సిలబస్లో మహాత్మా గాంధీ గారి గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయబడింది, సో చూసుకోవాలి. అలానే అంబేద్కర్ గారి గురించి కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయబడింది అనమాట. గాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వీళ్ళందరి గురించి నీట్గా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పర్సనాలిటీస్ అందరి గురించి ఇప్పటి నుంచే చదవటం నేర్చుకోండి. పర్సనాలిటీస్ బాగా ఇంపార్టెంట్. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, సర్దార్ పటేల్ వీళ్ళ వ్యక్తిత్వాల గురించి తెలుసుకోవడం, వీళ్ళు ఎలా కంట్రిబ్యూట్ చేశారు మనకి దేశానికి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, అక్కడ దాకా మనకి హిస్టరీ అండ్ కల్చర్. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంది. అలానే గ్రూప్ 2లో కూడా ఆల్మోస్ట్ ఈ సిలబస్ అంతా కవర్ అయింది. ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ అన్నీ గ్రూప్ 2లో కూడా వస్తాయి అనమాట. ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది గ్రూప్ 2లో. తర్వాత గ్రూప్ 1లో పేపర్ 1లో జనరల్ స్టడీస్లో కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, రాజ్యాంగం, మన యొక్క పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు ఇవి. ఇప్పుడు మీరు చూస్తే అంతర్జాతీయ సంబంధాలు చాలా హైలైట్. మోడీ గారు G20ని హోస్ట్ చేస్తున్నారు. సో ఇండియా ఇస్ హోస్టింగ్ G20 ఈ నెలలో. ఇదంతా కూడా మనకి ఫిలిమ్స్కి ఇంపార్టెంట్. గ్రూప్ 1కి గ్రూప్ 2కి రెండింటిలో ఫిలిమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే మీరు గమనిస్తే కనుక
మొన్న మోడీ గారు బ్రిక్స్ సమ్మిట్కి వెళ్ళొచ్చారు జోహానిస్బర్గ్కి, అది కూడా ఇంపార్టెంట్ బిట్టే, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ పైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆయన చాలా దేశాలు తిరగట్లేదు. ఆయన ఐసీసీ ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. అంతర్జాతీయ సంబంధాల్లో అంతర్జాతీయ కూటములు గ్రూప్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈసారి. మీకు దానిలోనే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, ఐఆర్ క్వశ్చన్స్ బాగా కవర్ అవుతాయి. తర్వాత మీకు పేపర్ 1లో హిస్టరీ, కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ ఐఆర్ తర్వాత ఇండియన్ అండ్ ఆంధ్ర ఎకానమీ అండ్ ప్లానింగ్, భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్లానింగ్. ఏం చేయొద్దు, సింపుల్గా స్టేట్ లెవెల్లో అయితే స్కీమ్స్, ప్రోగ్రామ్స్, బడ్జెట్, స్టేట్లో ఇచ్చే ఎకనమిక్ అవుట్లుక్, రాష్ట్ర స్థాయిలో ఒక ఎకనమిక్ అవుట్లుక్, బడ్జెట్, రాష్ట్ర స్థాయి బడ్జెట్, స్కీమ్స్, ప్రోగ్రామ్స్, అండ్ దాని మీద పట్టు సాధించండి. అలానే ఇండియన్ ఎకానమీలో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, స్టాక్ మార్కెట్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇన్ఫ్లేషన్ అనేది బాగా న్యూస్లో ఉంది, కంటిన్యూస్గా న్యూస్లో ఉంది ఇన్ఫ్లేషన్ అనేది. సో ఇవన్నీ కూడా ట్రేడ్ పాలసీస్ అన్నీ చూసుకోండి ఒక్కొక్కటి. అలానే ఆంధ్ర ఎకానమీ అయితే బేసిక్స్, ఓన్లీ బేసిక్స్ విత్ ఫ్యాక్ట్స్. మీరు ఆంధ్ర ఎకానమీలో చాలా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సోషియో ఎకనమిక్ అవుట్లుక్ కానీ, వాళ్ళు ఇచ్చిన స్టేట్ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక సర్వేలు కానీ అన్నీ చూసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని ఆర్థిక రకరకాల కమిటీ రిపోర్ట్స్ ఉంటాయి, అంచనాల కమిటీ రిపోర్ట్ అని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్స్ అని, అవి కూడా స్టడీ చేస్తే మీకు ఇంకా కొంచెం ఎక్కువ అవగాహన వచ్చే అవకాశం ఉంది. తర్వాత సో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత జాగ్రఫీ. సో గ్రూప్ 1 జనరల్ స్టడీస్లో పేపర్ 1లో లాస్ట్ జాగ్రఫీ ఉంది. సో ఈ జాగ్రఫీకి సంబంధించి కూడా మీరు డీటెయిల్గా మెయిన్గా ఏం చేయాలంటే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనమిక్ జాగ్రఫీ, సామాజిక, ఆర్థిక మరియు భౌగోళిక, ఇదంతా జాగ్రఫీ చూసుకోవాలి. ఇది మీరు సింపుల్గా మనం చూస్తే కనుక జాగ్రఫీ అనే సిలబస్లో ఎర్త్ అండ్ సోలార్ సిస్టమ్ ఇదంతా మీరు చూసారు. చంద్రుడి మీద మన ఆసక్తి, ఇదంతా కూడా దాని పార్ట్. జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, ఇవన్నీ కోర్ ఏరియాస్ అన్నమాట. ఇవన్నీ కోర్ ఏరియాస్. జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, ఇవన్నీ కొంచెం గట్టిగా ప్రిపేర్ అవుతా కనుక ఇప్పటి నుంచే లాస్ట్ మినిట్లో జాగ్రఫీ కష్టం, ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ప్రిపేర్ అవుతా ఈజీ. సో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఈ 4 జనరల్ స్టడీస్లో ఉన్నాయి. 120 మార్కులు పేపర్, 30 120 మార్కులు. అయిపోయిన తర్వాత పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్. స్క్రీనింగ్ టెస్ట్లో మార్నింగ్ అయిపోయింది మనకి, ఇప్పుడు ఆఫ్టర్నూన్ పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్లో 60 మార్కులకి జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. ఈ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ సివిల్ సర్వీసెస్లో ఎక్కువగా ఎథిక్స్ పేపర్లో టెస్ట్ చేస్తారు. అదే మిమ్మల్ని ప్రిలిమ్స్ పేపర్లో టెస్ట్ చేస్తున్నారు గ్రూప్ 1లో. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, పరిపాలనకు సంబంధించిన మీకు మానసికమైన సంబంధించిన ఆ ఎబిలిటీస్, ఆ శక్తి సామర్థ్యాలు అనేది ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు. అలానే జనరల్ మెంటల్ ఎబిలిటీ, చాలామంది అభ్యర్థులకి మెంటల్ ఎబిలిటీ అంటే కొంచెం భయం. ఇవంతా కలిపి 60 మార్కులకు వస్తాయి. మెంటల్ ఎబిలిటీ అనేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. బిట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. మెంటల్ ఎబిలిటీకి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. అది పెద్ద స్టాండర్డ్ ఉండవు కానీ ప్రాక్టీస్ ఉండాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్కులకు ఉంది. సో పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ 60 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్కులు. సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, రేపు సెప్టెంబర్ 2 ఆదిత్య L1 లాంచ్ అవుతుంది. ఆదిత్య L1 లాంచ్ అవుతుంది. ఇంతకుముందు మనం మూన్ పైన దృష్టి పెట్టాం, చంద్రయాన్. ఇప్పుడు సూర్యుడి పైన దృష్టి పెడుతున్నాం అనమాట. ఆదిత్య L1 సన్ అబ్జర్వేటరీ, స్పేస్ అబ్జర్వేటరీ ఫర్ వాట్, సూర్యుడిని స్టడీ చేయడానికి ఒక అబ్జర్వేటరీ అనమాట. ఇలాంటి వాటిల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే బేసిక్ సైన్సెస్ కన్నా కూడా అప్లైడ్ చదువుకోండి. ముఖ్యంగా ఇస్రో వెబ్సైటు, నాసా వెబ్సైటు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అలానే బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, మెటావర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. వీటి మీద మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్,
వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే పాత రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, అప్డేటెడ్ అనమాట. బయోటెక్నాలజీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇప్పుడున్న మూన్ మిషన్, సన్ మిషన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు లూనా 25 కూలిపోయింది, అది ఏ దేశంది? క్రాష్ ల్యాండింగ్ అయింది, అది రష్యాది. ఇట్లా లూపెక్స్ ఎవరితో లూపెక్స్ ఇండియా కొలాబరేట్ చేసుకుంటున్నాము, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలానే బయోటెక్నాలజీలో మంచి క్వశ్చన్స్ వస్తాయి. నానో టెక్నాలజీ, చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టాపిక్ బాగా ప్రిపేర్ అవ్వండి. మెషిన్ లెర్నింగ్, మెటావర్స్, ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్స్ అవుతున్నాయి అనమాట. వీటి మీదే మీరు ఎక్కువ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో. దాంతోపాటు సైబర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో సైబర్ టెక్నాలజీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ అఫైర్స్, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్స్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు జగనన్న తోడు, జగనన్న విద్యాదీవెన, ఇలాంటి పథకాలు. అలానే మీకు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్, బందర్ పోర్ట్ సంబంధించిన కాన్సెప్ట్స్. అలానే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో జిఐ ట్యాగ్ వచ్చిన ప్రోడక్ట్స్, భౌగోళిక సూచి, జాగ్రఫికల్ ఇండికేషన్స్ వచ్చిన ప్రోడక్ట్స్ అన్నమాట. అట్లానే భారతదేశానికి సంబంధించి ఉన్న కరెంట్ అఫైర్స్, రోజువారీ ఏం జరుగుతుంది, ఆ కరెంట్ అఫైర్స్లో మనం ఏం నేర్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏది వార్తలో ఉంటే అదే కరెంట్ అఫైర్స్, ఏది ఎక్కువ న్యూస్లో ఉంటే అదే కరెంట్ అఫైర్స్ అనమాట. అంత ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్. దీనికి రెగ్యులర్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను, రోజుకు 2-3 కరెంట్ అఫైర్స్. మన యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ చూసినా మీకు ఆల్మోస్ట్ అన్నీ గుర్తుంటాయి. ఆల్మోస్ట్ అన్నీ 50% దానిలోనే కవర్ అవుతాయి. సో రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవండి ఇప్పటి నుంచే. కేవలం ఒక ఛానల్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు కూడా సొంతంగా న్యూస్ పేపర్ రెగ్యులర్గా చూస్తుండండి. ఉదాహరణకు ఒకటి చెప్తాను. కంపాలా డిక్లరేషన్ ఈ మధ్య వార్తలో ఉంది, ఇది దేనికి సంబంధించింది? కంపాలా డిక్లరేషన్ ఈ మధ్య వార్తలో ఉంది, ఇది దేనికి సంబంధించింది? ఇది ఆఫ్రికా ఖండంలో దేశాలు, దాదాపు 34 దేశాలు కలిపి ఒక డిక్లరేషన్ అనమాట. దేనికి సంబంధించి? ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ రెసిలియన్స్, వీటికి సంబంధించిన డిక్లరేషన్ ఇది. ఇటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. రీసెంట్గా ఒక దేశము తను రేడియో యాక్టివ్ వాటర్ని పసిఫిక్ ఓషన్లోకి వదులుతుంది. ఏ దేశం అది? జపాన్. రేడియో యాక్టివ్ వాటర్, అణుధార్మిక వాటర్, నీటిని వదిలేస్తుంది అనమాట. అలా మీరు ప్రతి కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. ఎవ్రీ న్యూస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా గ్రూప్ 1 ఆబ్జెక్టివ్, పేపర్ 1, పేపర్ 2. జనరల్గా గ్రూప్ 1లో సాధారణంగా ఇప్పటి వరకు పోస్టుల సంఖ్యను బట్టి 1:50 మెయిన్స్కి పిలుస్తున్నారు. 1:50. గ్రూప్ 1 మెయిన్స్లో కంపల్సరీ సబ్జెక్ట్స్ మీకు తెలుసు. క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, అవి మీరు రాస్తారు, తెలుగు, ఇంగ్లీష్. తర్వాత పేపర్ 1 జనరల్ ఎస్సే రైటింగ్. తర్వాత పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ అండ్ ఆంధ్ర జాగ్రఫీ. పేపర్ 3 గ్రూప్ 1 మెయిన్స్లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఏ పేపర్ని ఎలా హ్యాండిల్ చేయాలో మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ ఒక స్పెషలైజ్ చెప్తాను. ఇప్పుడు గ్రూప్ 2లోకి వెళ్దాం. విల్ గోయింగ్ టు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ అండ్ స్కీమ్. గ్రూప్ 1 లానే గ్రూప్ 2లో కూడా ఎగ్జామ్ 2 స్టైల్లో, 2 ప్యాటర్న్స్లో ఉంటుంది, 2 వేరియంట్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండింటిలో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కూడా ఆబ్జెక్టివ్ స్థాయిలో ఉంటాయి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా ఆబ్జెక్టివ్ స్థాయిలో ఉంటాయి. ముందుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒకసారి చూద్దాం సిలబస్ ఏంటో. గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకి మన సిలబస్ మొత్తాన్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 సిలబస్ని మొత్తం ఒక చార్ట్ ద్వారా ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. గ్రూప్ 2 సిలబస్ని మనం ఒకసారి మీరు గమనిస్తే కనుక గ్రూప్ 2 సిలబస్ మొత్తం ఇలా మనం డివైడ్ చేసి వేసుకుంటే మనకు పూర్తి స్థాయిలో సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక అవగాహన ఉంటుంది. మొత్తం గ్రూప్ 2 సిలబస్ని మీరు ముందు డెసిఫర్ చేసుకోండి. సిలబస్ ఏది ఏంటి, దానికి ఎన్ని మార్క్స్కి దానికి వాల్యూ ఉంది,
అంటే ఒక సబ్జెక్ట్ మీద ఓవర్ ఎంఫసిస్, ఒక సబ్జెక్ట్ మీద అండర్ ఎంఫసిస్ లేకుండా, ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఎంఫసిస్, ఒక సబ్జెక్ట్ మీద తక్కువ ఎంఫసిస్ లేకుండా గ్రూప్ 2 సిలబస్ని మీరు చేసుకోండి. ఓకే, సో గ్రూప్ 2 సిలబస్లో ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ సిలబస్ చూద్దాం. 1, 2, 3, 4, 5. ఫస్ట్ టాపిక్ ఇండియన్ హిస్టరీ, భారత చరిత్ర, మన చరిత్ర, ఏన్షియంట్ మిడివల్ మోడర్న్. మీరు ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ మీరు గమనిస్తే కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కలిపి చదివేసుకోవచ్చు. గ్రూప్ 2 మోర్ ఫ్యాక్చువల్ చదువుకోవాలి, ఇంకా ఎక్కువ డెప్త్లోకి వెళ్ళాలి. ఓకే, తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ హిస్టరీకి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ 30 మార్కులు. మొత్తం గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి చూస్తే 150 మార్కులు ఉంటాయి క్వశ్చన్స్. మొత్తం క్వశ్చన్స్ కలిపి 150 మార్క్స్ పేపర్ అది. సో ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ మిడివల్ మోడర్న్. రెండోది జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రం, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, సేమ్ మళ్ళా జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ. ఎకనమిక్ జాగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ జాగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ. సో ఆర్థికపరమైన భౌగోళిక వ్యవస్థ, తర్వాత హ్యూమన్ జాగ్రఫీ. అయితే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ల్యాండ్ ఫార్మ్స్ గురించి చదువుతాం, ల్యాండ్ ఫార్మ్స్ గురించి చదువుతాం అనమాట. అసలు ఆ ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఏర్పడ్డాయి, రకరకాలు వాల్కనోస్, ల్యాండ్ ఫార్మ్స్, రకరకాలు చదువుతాం కదా. ఏదైతే మనం వరల్డ్లో ఇండియాలో చదువుతామో అది ఏపీకి అనుసంధానం చేసుకొని చదువుకోవాలి, ఆంధ్రాకి అనుసంధానం చేసి చదువుకోవాలి. అప్పుడు జాగ్రఫీ అనేది ఒక కంటిన్యూటీ మెయింటైన్ అవుతుంది. హిస్టరీ కూడా అంతే, ముందు మోడర్న్ చదివేసి తర్వాత ఏన్షియంట్ మిడివల్ కాకుండా ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ ఒక స్ట్రక్చర్గా చదవండి. ఏన్షియంట్ మిడివల్ మోడర్న్. అలా జాగ్రఫీ కూడా మీరు ప్రాపర్గా, అంటే రివర్ సిస్టమ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి, నదుల గురించి మీరు చదివేటప్పుడే ఆంధ్రాకి సంబంధించి కూడా కనెక్ట్ చేసి చదువుకోండి. ఇండియాలో రివర్ వాటర్ సిస్టమ్స్, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ చదివేటప్పుడే ఆంధ్ర గురించి చదువుకోండి. ఇండియాలో ఫారెస్ట్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ చదువుతున్నారు, ఆ టైంలోనే మీరు ఆంధ్ర గురించి చదువుకోండి. సో అట్లా కనెక్ట్ చేసి చదువుకుంటే చాలా తేలిక అవుద్ది అనమాట. అలానే ఆంధ్ర కోస్టల్ ఏరియాస్, కోస్టల్ డెవలప్మెంటు, ఇదంతా కూడా ఇండియాకి చదివేటప్పుడే మొత్తం ఆంధ్రాలో పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, మేజర్ పోర్ట్స్ ఏంటి, మైనర్ పోర్ట్స్ ఏంటి, విశాఖపట్నం పోర్ట్ ఏంటి, కాకినాడ పోర్ట్ ఏంటి, దీనికి సంబంధించిన ప్రతి అంశం డీటెయిల్కి వెళ్ళండి. ఎప్పుడు ఇండియాలో పోర్ట్ సిస్టమ్స్ అని చదివేటప్పుడు ఆంధ్రాకి కనెక్ట్ చేసి చదువుకోండి. తర్వాత సో గ్రూప్ 2 ప్రిలిమ్ సిలబస్లో ఫస్ట్ హిస్టరీ 30 మార్కులు, జాగ్రఫీ 30 మార్కులు, తర్వాత ఇండియన్ సొసైటీ, భారత సమాజం, దానిలో స్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం, ఇది కూడా 30 మార్కులు. సో దీనిలో 30 ఇది చూడండి, గ్రూప్ 2లో కొన్ని ఏరియాస్లో టకటక మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఆ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సొసైటీ వేగ్గా అనిపించిన సిలబస్ చాలా తక్కువ ఉంది, ఈజీగా 30 మార్క్స్లో 25 తెచ్చేసుకోవచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, సమకాలీన అంశాలు, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, తర్వాత భారతీయ అంశాలు. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ ఏంటి, మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి, అక్కడున్న ఫేమస్ ట్రైబ్స్ ఎవరు, కన్ఫ్యూజ్ అయ్యి మేతీస్ ట్రైబ్స్ అని రాయకండి, మేతీస్కి ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలనే విషయంలో కూడా అవుతుంది. కూకీస్ ఆర్ ద ట్రైబ్స్, కూకీస్ ఆర్ ద ట్రైబ్స్. అలానే త్రిపుర ఉంది, హూ ఆర్ ద ట్రైబ్స్, రియాంగ్స్ ఆర్ ద ట్రైబ్స్. నార్త్ ఈస్ట్ 4 ట్రైబల్ గ్రూప్స్ ఇచ్చి ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు అని అడగొచ్చు, ఎందుకంటే మణిపూర్లో ఇష్యూ జరుగుతుంది కాబట్టి అట్లాంటి డీటెయిల్స్ అడగొచ్చు. దే విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ తీయొచ్చు బయటికి, కంప్లీట్గా క్వశ్చన్స్ బయటికి రావచ్చు అనమాట. అలానే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సమకాలీన అంశాలు అన్నారు అనుకోండి, అంతర్జాతీయంగా కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇయర్ అమెరికాలో రాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది, భారత రాష్ట్రపతి ఎన్నికకి అమెరికా రాష్ట్రపతి ఎన్నికకి తేడా ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అని ఇది చాలా టఫ్ క్వశ్చన్ కదా, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 క్వశ్చన్ స్టాండర్డ్ పెరగబోతుంది. ఇంత ముందులాగా కేవలం ఫ్యాక్ట్స్ మీదే ఆధారపడి ఉండదు, డెఫినెట్గా కంపారిటివ్ క్వశ్చన్స్, అనలిటికల్ క్వశ్చన్స్, అనలిటికల్ ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా అడగవచ్చు. అలానే ఇంతకుముందు పాత రోజుల్లో ఓన్లీ ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్ అట్లా ఉండేది. ఇప్పుడు కాదు, ఏబి కరెక్టా, బీసీడీ కరెక్టా, ఏబిసిడి కరెక్టా, ఏబిసిడి ఆ 4 తప్ప, అటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంది. కొన్ని క్వశ్చన్స్ అంత డీటెయిల్గా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో మొత్తం 150 మార్కులు, 5 సబ్జెక్టులు, హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్. తర్వాత మెంటల్ ఎబిలిటీ అది కూడా 30 మార్కులు, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. సో ఈ మొత్తం కలిపితే 150 మార్కులు. ఇది పాస్ అయితే మెయిన్స్కి వెళ్తాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1
లో ప్రిలిమ్స్ ఏమో ఆబ్జెక్టివ్ ఉంటుంది, మెయిన్స్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా ఆబ్జెక్టివ్లో ఉంటాయి. సో ఈ గ్రూప్ 2లో ఈ 5 సబ్జెక్టులో హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ 5 సబ్జెక్టులు 5 × 30 150 మార్కులు చూసి ఇక్కడి నుంచి మనం మెయిన్స్కి వెళ్తాం అనమాట. గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1, పేపర్ 2 మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్ పాస్ అవుతానో అసలు ఆలోచించొద్దు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ చదివిన తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ చదువుతానో అసలు అనుకోవద్దు. గ్రూప్ 2 చదివే వాళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి. మెయిన్ సిలబస్ నేను తర్వాత చదువుతా, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యాక అది చాలా రాంగ్ ఆలోచన. గ్రూప్ 2 మెయిన్స్ కూడా చాలా క్రూషియల్ కాబట్టి 2 కలిపి చదువుకోవాలి. 2 పాస్ అయితేనే కదా మనకు జాబ్ వచ్చేది. సో గ్రూప్ 2 మెయిన్స్ చూస్తే కనుక 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్. సో గ్రూప్ 2 పేపర్ 1లో సెక్షన్ ఏ 150 మార్క్స్ 150 మార్క్స్ అన్నా కదా. సో ఒక పేపర్ 150, గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్లో ఇంకో పేపర్ 150. 2 పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉన్నాయి. గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1లో సెక్షన్ ఏ సొసైటీ, కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సామాజిక సాంస్కృతిక చరిత్ర ఆంధ్రప్రదేశ్ యొక్క, ఇది సెక్షన్ ఏ గ్రూప్ 2 మెయిన్స్లో. గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1 సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులు, భారత రాజ్యాంగానికి 75 మార్కులు ఉన్నాయి. సో గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1లో 2 సెక్షన్లు, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులు 75 మార్కులు. మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద పట్టు వచ్చేసిన 75లో కనీసం 65-70 తెచ్చుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర బాగా చదివితే అది కూడా కొట్టేచ్చు మార్క్స్. తర్వాత గ్రూప్ 2 పేపర్ 2లో మళ్ళీ 150 మార్క్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బి. పేపర్ 2 గ్రూప్ 2లో సెక్షన్ ఏ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, భారత మరియు ఆంధ్ర ఆర్థిక వ్యవస్థ, ఇది గ్రూప్ 1లో ఉంది, గ్రూప్ 2లో ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇది ఉంది, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, అది సెక్షన్ ఏ 75 మార్కులు. అండ్ గ్రూప్ 2 పేపర్ 2లో సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు. మళ్ళీ చెప్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీ గనక భయపడితే ఇబ్బంది పడతారు. భయపడకపోతే చాలా చాలా తేలిక, చాలా ఈజియెస్ట్ థింగ్ అనమాట ఇది. మేజర్గా మళ్ళీ రిపీటెడ్ మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సింది స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐఓటీ, మెటావర్స్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్, 3D ప్రింటింగ్, 4D ప్రింటింగ్ కాన్సెప్ట్స్, ఈ వెహికల్స్, వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెడితే క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కొంచెం మోర్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ 150 మార్కులు, పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 సెక్షన్ ఏ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పేపర్ 1లో సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్, పేపర్ 2లో సెక్షన్ ఏ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, పేపర్ 2లో సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది సో గ్రూప్ 2లో చాలా పోస్టులు ఉన్నాయి, దాదాపు 750, ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీరు కొంచెం ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తే ఈజీగా పాస్ అవుతారు. అండ్ ఇక్కడ చాలా వాటికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే పాస్ అవుతారా? ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతానే ఖచ్చితంగా పాస్ అవుతారు, దాని గురించి వరీ అవ్వద్దు. కరెక్ట్గా మనకి ఎగ్జామ్కి 3 నెలలు 4 నెలలు టైం ఉన్నా సరే సరైన ప్రణాళిక వేసుకుంటే మాత్రం పాస్ అవుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్. మీరందరూ కూడా ఇమీడియట్గా ప్రిపరేషన్ ఎవరైనా ప్రిపరేషన్ ఇమీడియట్ స్టార్ట్ చేయండి. పీజీ చేస్తున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ రోజుకి 5-6 అవర్స్ తగ్గకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేదంటే ఫస్ట్ నుంచే బిట్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ కోచింగ్ వీలుంటే తీసుకోండి. నేను అనుకుంటాను మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసి రోజుకి 5-6 గంటలు వేస్ట్ చేసి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కోచింగ్కి ఎక్కువ మీరు ట్రావెల్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కన్నా కూడా బెటర్ టు ప్రిఫర్ ఆన్లైన్. గ్రూప్ 1, గ్రూప్ 2 వాటికి
గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడైతే ఆఫ్లైన్, గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడైతే మీరు కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి కోచింగ్ తీసుకోవచ్చు. అది టైం వేస్ట్ చేసుకోకుండా బెటర్ టు గో విత్ దాట్. తర్వాత క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీలో కొన్ని టెక్నికల్ పోస్టులు మినహా, ఉదాహరణకి ఆర్టీఓ పోస్టు, తర్వాత స్పెసిఫిక్ అకౌంటింగ్ పోస్టులు ఇలాంటి తప్ప మోస్ట్ ఆఫ్ ద జాబ్స్కి, చాలా జాబ్స్కి డిగ్రీయే క్వాలిఫికేషన్ అనమాట. కొన్ని స్పెషల్, ఇప్పుడు డిఎస్పీ ఉన్నాం, ఎక్సైజ్ ఎస్ఐ లాంటి పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఎక్సైజ్ డిఎస్పీ లాంటి పోస్టులు, దానికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లేదా కొన్ని టెక్నికల్ పోస్టులకి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సాధారణంగా చాలా పోస్టులకి మీకు అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ యూపీఎస్సీ, ఎస్ఎస్సి, సిజిఎల్, వేరే ఎగ్జామ్స్, ఏఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 పాస్ అయ్యేవాళ్ళు చాలామంది యూపీఎస్సీ రాసేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ మీరు యూపీఎస్సీ స్థాయిలో ప్రిపేర్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా ఈజీ. అండ్ ఇంకొక మాట ఎక్స్క్లూజివ్గా చెప్పాలనుకున్న 2 విషయాలు. ఒకటి, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఇంటిగ్రేట్ చేసి ప్రిలిమ్స్ పర్స్పెక్ట్లో బాగా చదువుకోవచ్చు. కానీ గ్రూప్ 2కి ఫ్యాక్ట్స్ ఎక్కువ చదువుకోవాలి, గ్రూప్ 1కి అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటుంది, ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ మీరు రెండింటికి ప్రిపేర్ అవుతే గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అవ్వండి, కానీ ఫ్యాక్ట్ బేస్ మాత్రం పెంచుకోండి. తర్వాత గ్రూప్ 2, ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీలైనన్ని 100 కొద్ది 1000 కొద్ది బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఎంత వీలైతే అంత బిట్స్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. అండ్ ఉద్యోగం మనకు వస్తా, ఇంత కాంపిటీషన్ ఉంటుంది అనుకోవద్దు. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా ఉద్యోగం సాధ్యమే. ఎవరైనా, ఈవెన్ హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా సాధ్యమే. రెండోది, సిఎస్బిఐఎస్ అకాడమీ తరఫున గ్రూప్ 1, ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి బేసిక్ కోచింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఆన్లైన్, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్. గ్రూప్ 1 మెయిన్స్కి ఇక్కడ ఆఫ్లైన్ ఉంటుంది భవిష్యత్తులో, నెక్స్ట్ మంత్ అలా తర్వాత. కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సిఎస్బిఐఎస్ అకాడమీ ముఖ్యంగా పాలిటీ, గవర్నెన్స్ సంబంధించిన అంశాలు, అనలిటికల్ ఎబిలిటీస్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ లాంటి అంశాలు ప్రత్యేకంగా అవి నేనే చెప్తాను. అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా కొంత పోర్షన్ నేను తీసుకుంటాను. సో ఓవరాల్గా సిఎస్బి టీమ్ విల్ లీడ్. ఇది ఓన్లీ ఆన్లైన్, లైవ్ వస్తుంది అనమాట, లైవ్ క్లాసెసే ఉంటాయి. మీకు మండే నుంచి దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఈ క్లాసెస్ సంబంధించిన డీటెయిల్స్ మండే నుంచి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. 1 వీక్ 10 డేస్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. యూ కెన్ కాంటాక్ట్ ద ఫోన్ నెంబర్స్ 8143, ఐఎమ్ రిపీటింగ్ ద ఫోన్ నెంబర్ 8143414455, 8143414455. ఐఎమ్ రిపీటింగ్ 8143414455 ఒక ఫోన్ నెంబర్. రెండోది 8374, ఐఎమ్ రిపీటింగ్ 8374232308, 8374232308. 2 ఫోన్ నెంబర్లు ఒక్కోసారి చదువుతాను. ఒకటి 8144144555, రెండోది 8374232308. ఓకే, దీంతోపాటు రిఫరెన్స్ బుక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రామాణికమైతే తెలుగు అకాడమీ బుక్స్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్. ప్రామాణికమైతే తెలుగు అకాడమీ బుక్స్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, ఇవే ప్రామాణికం నేను అంటాను. తర్వాత స్టాండర్డ్ బుక్స్, సిలబస్ ప్రకారం ఉన్న మంచి పుస్తకాలు చూసుకోండి. ఉదాహరణకి హిస్టరీ నేను చూసాను, చరిత్రకు సంబంధించి సీనయ్య గారి బుక్కు, జోగినాయుడు గారి బుక్కు, కరీం సార్ బుక్, ఈ 3 ఉన్నాయి, 3 బాగానే ఉన్నాయి. సో ఇట్లా మీరు సెలెక్టివ్గా తీసుకోండి, మీ సిలబస్ ప్రకారం మీరు చూసి మంచివి తీసుకోండి. దీనికి సంబంధించి నేను అప్పుడప్పుడు లైవ్స్ పెడుతుంటాను, ఇట్లా మనం మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను. సో అండ్ సిఎస్బిఐఎస్ అకాడమీ కూడా చాలామంది ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది గ్రూప్ 1, గ్రూప్ 2కి. అది కూడా ఓన్లీ ఆన్లైన్, నో ఆఫ్లైన్. లైవ్ క్లాసెస్ వస్తాయి, మీరు ఇంట్లో కూర్చొని వినొచ్చు. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మండే నుంచి సిఎస్బిఐఎస్ అకాడమీ నేను ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. సో ఐ వైండ్ అప్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.